Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, gracious and merciful Father, కృపగలిగిన కనికరముల దేవా, thank thee, dear Lord, for thy presence with us right throughout these days. ఈ రోజులన్నీ కూడా మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు. Not only these days, Lord, but the since the day we were born again, Lord, you have continued to be with us. You never left us, you never forsook about us. ప్రభా, ఈ రోజులు మాత్రమే కాదు, మేము తిరిగి జన్మించిన ఆ దినం నుంచి కూడా మాతో కూడా ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు కూడా విడవలేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా ఎడబాయలేదు. According to your promise, behold, I am with you even till the end of the world. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇదిగో యుగాంతం వరకు కూడా నేను మీతో ఉన్నాను. But Lord, it is my sin and my own fallings that I have not experienced or realized thy presence with me. అయితే ప్రభా, నాలో ఉన్నటువంటి పాపము, నాలో అతిక్రమను బట్టి మీరు నాతో ఉన్నారు, మీ సన్నిధిని నేను అనుభవించలేని స్థితిలో ఉంటున్నాను. But thank you, dear Lord, that you remember us in your mercies and you visit us in your faithfulness morning by morning. అయితే ప్రభా, మీకు విశ్వాసతను బట్టి, మీ కృపను బట్టి నన్ను ప్రతిదినము కూడా నన్ను దర్శిస్తూ వస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. We thank thee for these beautiful songs we could sing this morning. ఈ ఉదయకాలంలో ఇక సుందరమైనటువంటి పాటలు పాడడానికి మాకు ఇచ్చిన అవకాశంలో మీకు వందనాలు. Lord, it is true, we acknowledge very honestly that in this dark and crafty world, it is your light which is preserving us. ప్రభా, ఇది మేము ఒప్పుకుంటూ వస్తున్నాం. ఈ చీకటి ఈ లోకంలో మేము వెలుగులో నడవడానికి మీ యొక్క మాటలు మాత్రమే ఉపయోగపడుతూ వస్తున్నాయి. The entrance of thy words, it gives us light. ప్రభా, మీకు వాక్యము నుంచి వెళ్ళినప్పుడు ప్రభా మాకు వెలుగు కలుగుతుంది. We thank thee, dear Lord, for the theme song. మీరు ఇచ్చినటువంటి మూల వాక్యం సంబంధించిన పాటను బట్టి మీకు వందనాలు. By the blood of the cross which you paid for the ransom of our soul, you have bought us. ప్రభా, మా యొక్క దేహంలో మాకు ప్రాణం విమోచించడానికి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క తండ్రి చెల్లించిన మూల్యాన్ని బట్టి మీకు వందనాలు. This is the body which is becoming an exalted house for your dwelling place. ప్రభా, ఇక దేహము, నా దేహము ఘనమైనటువంటి మందిరం మీ కొరకు మందిరముగా మార్చబడుతున్నందుకే మీకు వందనాలు. Oh Lord, may this truth sink into our hearts. ప్రభా, ఇక నిజముగా మాకు హృదయంలో పాడగలడానికి సహాయం చేయండి. My body is the exalted house which I can build for the dwelling place of my Lord. ఆ యొక్క దేహము ఘనమైన మందిరముగా నా దేవుని కొరకు కట్టబడును గాక. Loving Father, for this morning, whatever the burden of your heart, you may speak to us in all simplicity, but in all its clarity. ప్రభా, ఈ కొద్ది కాలశంలో మీ హృదయంలో భారం కొలది సరళమైన రీతిలో, సామాన్యమైన విధానంలో మాతో మాట్లాడుతారమని ప్రార్థిస్తున్నాం. Unless you give us something from above, we cannot receive anything of value. ప్రభా, మీ నుంచి మీరు మాకు ఇస్తేనే తప్ప ఎటువంటి విలువ గలది కూడా మేము పొందుకోలేము. And whatever we receive it, we know that nobody can snatch it away from us. అయితే మేము ఏదైతే పొందుకున్నామో అది ఎవరు కూడా మా నుంచి అపహరింపలేరని కూడా మాకు తెలుసు. Lord, be gracious to me, be gracious to the brother who is translating the word. ప్రభా, నాకు మీకు కృప ఉంచండి, ట్రాన్స్లేట్ చేస్తున్న సోదరుడు కూడా మీకు కృప ఉంచండి. Lord, give us divine utterance from above. దైవికమైనటువంటి ఉచ్చారణ మాకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాం. Open our ears to listen to thy voice. మీకు స్వరమును వినడానికి కావాల్సిన చెవులను మాకు తెరవండి. Open our hearts to understand your word. మీకు వాక్యమును అర్థం చేసుకున్నటువంటి మనసును మాకు దయచేయండి. Open our eyes to behold wonderful things out of thy law. ఆ యొక్క ప్రభా, మీకు సంబంధించిన అద్భుతమైన విషయాలు మేము చూడగలలాగా మా కన్నులు తెరవండి. By the power of thy Holy Spirit, accomplish your purpose for this morning. మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి ఈ ఉదయ కాలంలో మీకు ప్రణాళికలు నెరవేరుస్తామని ప్రార్థిస్తున్నాను. On the other side, Lord, our children have gone to receive their portion, and age-wise, they also may receive a good portion from thee. వారి పక్కన ప్రభా పిల్లలు కూడా వారి వయసుని బట్టి వారి భాగం కూడా వారు పొందేలాగా సహాయం చేయండి. So we bring ourselves under the sprinkling of your precious blood. మీకు ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకు మమ్మల్ని తీసుకుని The వస్తున్నాం. whole premises may be covered under the shadow of your almighty wings. మీకు ప్రభా బలమైనటువంటి రెక్కల చాటున ఇక హాలంతా కూడా ఉంచండి. And we bind all the powers of darkness by simple faith, seen and unseen, in thy holy name. కంటి కనిపించి కనబడినటువంటి దుష్టశక్తులను మా యొక్క సామాన్యమైన విశ్వాసంతో బంధిస్తూ వస్తున్నాం. And offer this prayer with a humble heart in the name of our Lord and Savior Jesus Christ. వినయమైన మనసుతో ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Theme song, we have sung that song 2-3 times before, but only this morning it has deeply touched me because I understand Telugu. ఇక మూల వాక్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాట మనం అనేకసార్లు పాడాము, కానీ ఈ ఉదయ కాలంలో అది పాడినప్పుడు
అది నన్ను తాకింది, ఎందుకంటే నేను తెలుగు నాకు అర్థమవుతుంది కనుక. The house of God is a place where we fulfill our priestly ministry. The Lord has spoken very clearly about our holy priesthood and the royal priesthood. మనము ఇక దేవుని మందిరంలోనే మనకు ఇవ్వబడినటువంటి యాజకత్వము వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది కదండి. మనము పరిశుద్ధులైన యాజక సమూహంగా మనం పిలువబడినాం. And we also have been taught from a young age the common priesthood of all the believers. ఇదే నాకు చిన్నప్పటి నుంచి కూడా బోధించబడింది ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడే. Apart from the many other functions of the priest in the house of God, అనేక రకాల పనులు యాజకుడికి దేవుని మందిరంలో ఉంటాయి. he has a very important role to play to stand in the breach between the living and the non-living, between God and sinful people. అయితే వాటన్నిటికీ పనులు కాకుండా వేరొక ప్రత్యేక పని యాజకుడికి ఇవ్వబడింది. అదేంటంటే సజీవులకు అదేవిధంగా మృతులకు మధ్యలో నిలబడడం. The Lord is seeking for a man who will stand in the gap. అయితే ఆ మధ్యలో ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో నిలబడగలిగిన వ్యక్తి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. I will give an illustration to highlight the importance of this particular priestly ministry. మీకు అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ లేదా ఒక సందర్భాన్ని నేను చెప్తాను, ఈ యాజకత్వం అంటే అర్థం అవడానికి. Some of you may be knowing Brother Abbis and Sister Abbis. They were in Hebron for a long time. హెబ్రోన్లో అనేక సంవత్సరాలుగా ఉన్న బ్రదర్ అబిస్, సిస్టర్ అబిస్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. Sister Abbis was the one who started VBS in our India. అయితే ఇండియా దేశంలో సిస్టర్ అబిస్ గారు ఈ VBS ని ప్రారంభించారు. The CEF material was brought from America, but all the question answer books, that means we have for each lesson so many lessons, juniors and seniors, she herself has prepared it. అయితే కొంత మెటీరియల్ అయితే అమెరికా నుంచి తీసుకొచ్చారు. అయితే చాలా వరకు అనేకమైనటువంటి పాఠాలు దానికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు కూడా సిస్టర్ ప్రిపేర్ చేశారు. We call it the workbook. అది వర్క్ బుక్ అని మనం పిలుస్తాం. 10 questions based on the lesson what we have heard. అయితే ఏదైతే పాఠం వింటామో దానిని ఆధారం చేసుకుని 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి. She is the one who created all these workbooks. ఆ యొక్క సహోదరే ఈ వర్క్ బుక్ ని తయారు చేశారు. She is the only one sister who used to sit at the dining table along with Brother Baksing and all his co-workers. అయితే ఆ యొక్క ఒక్క సహోదరి మాత్రమే, సహోదరి బక్సింగ్ గారితో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వేరే సహోదరులు కూర్చుని ఉండేవారు. One day they distributed all the plates. అయితే ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద ఒక రోజు ఆ ప్లేట్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. After they distributed, suddenly she got up with her plate. అయితే ఆ యొక్క అన్ని ప్లేట్లు పెట్టిన తర్వాత ఆ సహోదరి తన ప్లేట్తో పైకి లేచి She went to the sink. ఆ యొక్క సింక్ దగ్గరికి వెళ్ళారు. And she dropped it on the floor. ఆ యొక్క కింద నేల మీద పడేశారు. It broke into pieces. ఆ యొక్క ప్లేటు ముక్కలుగా విరిగిపోయింది. The whole atmosphere was so tense and so solemn. ఆవిడ చేసిన పనిని బట్టి చూస్తే ఆ వాతావరణం అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా, ఎంతో ఉధృతంగా తయారైంది. How could she do it? ఏ విధంగా ఆ పని చేయగలరు? Why did she do it? ఎందుకు ఆ విధంగా చేసింది? The entire conversation stopped. అయితే వారు మాట్లాడుకుంటున్న మాటలు అప్పటివరకు కూడా ఆగిపోయినాయి. Again she came and sat at the table. ఆ విధంగా పాడేసి మళ్ళీ ఆవిడ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. And she was talking to Brother Baksing. మళ్ళీ బ్రదర్ బక్సింగ్ గారితో మాట్లాడడం ప్రారంభించినారు. Brother, you know the plate where they served me, it had a crack. అదే సోదరుడా, నాకు ఇచ్చినటువంటి ఆ ప్లేట్ లో ఒక చిన్న క్రాక్ గీత ఉంది. These are porcelain plates. These are not steel plates or plastic plates. They are porcelain plates. It's made of stone and burnt with wood. We all know these plates. మనందరికీ తెలిసినట్టుగానే అది స్టీల్ ప్లాస్టిక్ ప్లేట్ కాదు, పింగాణి ప్లేట్ అంటారు కదండి. అది మట్టితో చేసి కాలుస్తారు దాన్ని. There was a crack in that plate what they served me. దాని మధ్యన ఒక పగులు వచ్చింది ఆ ప్లేట్ మధ్యలో. These are the cracks which are the breeding places for germs. అది ఈ యొక్క క్రాక్స్ ఎందుకంటే ఆ క్రాక్స్ ఉన్నప్పుడు ఈ సూక్ష్మ క్రిములు ఏదైతే ఉంటాయో దాంట్లోకి వెళ్తాయి. However much you may wash with soap, those germs are embedded into the cracks. ఎంత బాగా మీరు ఆ ప్లేట్ని తోమినప్పుడు కూడా ఈ సూక్ష్మ క్రిములు ఆ క్రాక్స్ లో ఉంటాయి. We cannot clean it. దానిని మనం శుభ్రం చేయలేం. And it's very unhealthy for us. అంత మాత్రమే కాదు, అది ఎంతో అనారోగ్యకరమైనది. So she said all these porcelain dishes, whether they are plates or cups or bowls, if they have a crack, they have to be broken. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే ఈ యొక్క పింగాణి ప్లేట్లు కానీ లేదంటే కప్పులు కానీ ఈ విధంగా క్రాక్స్ వస్తే వాటిని పడివేయాలి. What a lesson for you all of us. మనకు ఎట్లా గొప్ప పాఠం అది. The breaches, ఆ యొక్క పగుళ్ళు, the disunity, ఆ మనలో లేనటువంటి ఐక్యత, and the cracks, అంత మాత్రం ఆ పగుళ్ళు which have developed in the fellowship because of our sin. మనకు పాపమును బట్టి మన సహవాసంలో ఏర్పడుతూ వస్తున్నాయి. Oh, they have become breeding places for germs. ఆ యొక్క సూక్ష్మ క్రిములు ప్రవేశించడానికి అవి కారణాలు అవుతున్నాయి. The enemy has taken those places. ఆ యొక్క శత్రువు ఆ ప్రదేశాలని ఆక్రమించినాడు. Our priestly ministry, మన యొక్క యాజక ధర్మము, we have to stand in that gap. ఆ యొక్క పగుళ్ళలో మనం నిలబడాలి. We have to stand in that gap. ఆ యొక్క పగుళ్ళలో మనం నిలబడాలి. Oh, with a holy reverence for that God who saved us.
మనకు రక్షించిన దేవుని పట్ల మనకున్నటువంటి అత్యంత గౌరవాన్ని బట్టి, and this sin which has separated us from his loving presence, అంత మాత్రం ఇటువంటి పనులను బట్టి ఆయన సన్నిధి నుంచి మనం దూరం చేస్తుంది. God is looking for a man. అప్పుడు దేవుడు ఒక మనిషి కోసం చూస్తా ఉన్నాడు. This yajak dharmam, this priestly ministry may we carry with ourselves. అప్పుడు అటువంటి యాజక ధర్మము మనము మోయాలి. Always remember that. పౌలుకి అది గుర్తుంది. These cracks are the breeding place for germs. ఆ యొక్క పగుళ్ళు సూక్ష్మ క్రిములకి నివాస స్థలాలు. Even if you wash with soap, they won't go. ఎంత శుభ్రం చేసినప్పటికీ అవి పోవు. May the Lord help us to understand these wonderful truths He's teaching us during these days. ఈ అద్భుతమైన పాఠము దేవుడు మనకు బోధిస్తున్నది అర్థం చేసుకునేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we go back to our theme verse, please? మన యొక్క మూల వాక్యం దగ్గరికి వెళ్దామండి. 2 Chronicles and chapter 6. రెండవ దినవృత్తాంతములు 6వ అధ్యాయము. Book of 2 Chronicles and chapter 6. రెండవ దినవృత్తాంతములు 6వ అధ్యాయము and verse 2. But I have built an house of habitation for thee, and a place for thy dwelling forever. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను. We also have heard that it took a long time for Solomon to reach to this place where he could give this testimony. అయితే మనం కూడా నేర్చుకున్నది ఏంటంటే ఈ స్థానానికి ఇటువంటి సాక్ష్యం ఇవ్వడానికి సొలొమోనుకి ఎంతో సమయం పట్టింది. In chapter 1 and verse 1, మొదటి అధ్యాయం మొదటి వచనంలో Solomon was strengthened. సొలొమోను బలపరచబడినాడు. Chapter 2 and verse 1, రెండవ అధ్యాయం మొదటి వచనంలో Solomon determined. సొలొమోను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. In chapter 3 and verse 1, మూడవ అధ్యాయం మొదటి వచనంలో Solomon began to build. ఆ యొక్క మందిరమును కట్టడం ప్రారంభించినాడు. Chapter 5 and verse 1, ఐదవ అధ్యాయం మొదటి వచనంలో Solomon finished the building. మందిరాన్ని కట్టడం పూర్తి చేసినాడు. So chapter 6 and verse 1, ఆరవ అధ్యాయం మొదటి వచనంలో Solomon dedicated the building. ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేసినాడు. Chapter 7 and verse 1, ఏడవ అధ్యాయం మొదటి వచనంలో we read very clearly, the glory of the Lord filled the house of the Lord. యెహోవా యొక్క తేజస్సు ఆ మందిరాన్ని నింపింది. After finishing 2 and verse 1, Solomon's determination. ఇక రెండవ అధ్యాయం మొదటి వచనంలో తను నిశ్చయం చేసుకున్న తర్వాత, This is a very important attitude of our hearts which must control us these days. ఈ రోజుల్లో మనకు ఉండవలసినటువంటి ఇటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. Honestly, we lack that fear of God and that level of the love of God. మనము ఉండవలసినంత ఆ స్థితిలో దేవుని పట్ల భయం కానీ దేవుని పట్ల ప్రేమ కానీ మనకు లేదు. Because of which we are failing in our holy living. దాన్ని బట్టి మన పరిశుద్ధమైన జీవితంలో మనం విఫలమవుతూ వస్తున్నాం. Not only there are sins of the flesh, there are also sins of the spirit. ఇక శరీర సంబంధమైనటువంటి పాపం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పాపాలు కూడా ఉన్నాయి. If we want to perfect holiness, we have to cleanse ourselves both from the sins of the flesh and also sins of the spirit. ఒకవేళ కనుక మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటే ఆత్మ సంబంధమైన పాపాలను మనం ప్రక్షాళన చేసుకోవాలి, శరీర సంబంధమైన పాపాలను కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి. And without this holiness, we cannot see God. అటువంటి పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము. And secondly, రెండవదిగా our obedience also is very partial. Obedience is partial. మనకు ఉన్నటువంటి ఆ విధేయత కూడా చూసినట్లయితే సగంగా ఉంటుంది. If it is convenient to me, I will obey. If it is hard for me, I will just overlook it. నాకు నచ్చినట్లయితే నేను విధేయత చూపిస్తాను, నాకు కష్టంగా ఉన్నట్లయితే నేను విధేయత చూపించకుండా ముందుకు వెళ్ళిపోతాను. And also in serving the Lord. అంత మాత్రమే కాదు, దేవునికి సేవ చేయడంలో కూడా Most of the times we are governed by our own thinking and desires. చాలా సార్లు చూసినట్లయితే మన ఆశలను బట్టి మన ఆలోచనలను బట్టి మనం నడిపింపబడతాం. We have to serve like a son. అదే మనము ఒక కుమారుని వలె సేవ చేయాలి. Because of that lack of love, lack of fear, we are falling short of these three. అది దేవుని పట్ల మనకు ప్రేమ, ఆ భయము ఉండవలసినంత లేదు కాబట్టి వాటిలో మనం తగ్గుతూ వస్తున్నాం. Therefore we have another divine means called determination. అప్పుడు ఇటువంటి సమయంలో దేవుడు దైవికమైనటువంటి ఒక మార్గం తెలిసినారు, ఆ మార్గమే నిశ్చయించుకోవడం. And the Lord has been speaking to us many things. అదే విధంగా దేవుడు కూడా మనకుతో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. And I believe that in some matter, each one of us must have taken some determination to do some things and not to do some things. అయితే మన జీవితకాలంలో మనము కూడా అనేక సార్లు ఒక్కొక్క తీర్మానాలు, కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు అని తీర్మానాలు తీసుకుని ఉంటాం. Now we have to come to 2 Chronicles chapter 3 and verse 1. ఇప్పుడు మనం రెండవ దినవృత్తాంతములు 3వ అధ్యాయానికి వచ్చి ఉన్నాం. Then Solomon began to build the house of the Lord. మొదటి వచనంలో
ఆ ఒక మందిరమును కట్టనారంభించెను. My burden throughout the night was something else. అయితే రాత్రి కాలం అంతా కూడా నా భారం వేరేదిగా ఉంటూ వచ్చింది. This early morning when I got up, అది ఈ ఉదయ కాలంలో నేను లేచినప్పుడు, and after my daily portion, when I began to read chapter 3, నాకు దిన భాగం చదువుకున్న తర్వాత ఈ 3వ అధ్యాయం చదువుతూ వచ్చినాను. that first word then, it struck my attention. అయితే మొదటి మాట చూడండి, తరువాత అనేది నా యొక్క దృష్టిని ఆకర్షించింది. Then a question came to my heart. అప్పుడు నా హృదయంలో ఒక ప్రశ్న వచ్చింది. When did Solomon begin to build? అది సొలొమోను ఎప్పుడు ఆలయాన్ని కట్టడం ప్రారంభించాడు? Solomon began to build when he was strengthened. ఎప్పుడు ప్రారంభించినాడంటే ఎప్పుడైతే తన బలపరచబడినాడో అప్పుడు ప్రారంభించినాడు. Again we will go back to chapter 1 and verse 1. మళ్ళీ ఇప్పుడు మనం మొదటి అధ్యాయం మొదటి వచనంకి వెళ్దాం. Let us not hurry up. మనం కంగారు పడవద్దు. Whatever the Lord wants to speak to us, I know whether we complete it or not, the message will come to all of us either through one servant or to two servants or anybody else who stands here. The message will be complete for this convocation. దేవుడు మనతో ఏదైతే చెప్పాలనుకున్నారో అది సంపూర్ణంగా దేవుడు మనతో చెప్తారు. ఈ వర్తమానంతో అవ్వచ్చు లేదా ఇంకో వర్తమానంతో అవ్వచ్చు, కానీ దేవుడు అయితే సంపూర్ణంగా మనతో మాట్లాడతారు. Yesterday the servant of God was mentioning that we are giving headings but we are not heading forward. అయితే నిన్న కూడా దైవజనుడు చెప్తా ఉన్నారు కదా, మనం శీర్షికలు ఇస్తున్నాం కానీ ముందుకు వెళ్ళలేదని చెప్పేసి. I don't find any fault in that. దాంట్లో ఎటువంటి అనుమానం నాకు లేదు. Whatever message the Lord had to give, he has given us, and the rest we have to go home and also try to find something upon our knees. అయితే దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలనుకున్నారో ఆ వర్తమానం ఇచ్చినారు, ఆ తర్వాత మనం మన మోకాళ్ళ మీదకి వచ్చి ముందుకు దాన్ని కొనసాగించే వరకు ఉండాలి. Brother Buxing used to say, బ్రదర్ భక్సింగ్ గారు ఈ విధంగా చెప్పేవారు, preachers are only like pickles. Preachers are like pickles. ఇక బోధకులు పచ్చడి లాంటి వారు, ఊరగాయ లాంటి వారు. How much pickle we eat? మనం ఎంత ఊరగాయ వేసుకుంటాం అండి? Only this. కొంచెం వేసుకుంటాం. But go back home, ఇంటికి వెళ్ళి you take a mountain full of rice. ఎంత అన్నం తీసుకుని, ఎంత కొండలాగా కొండ అన్నం తీసుకుని, and pour a bucket full of sambar. బకెట్ అంత సాంబార్ వేసుకుంటాం. And fill yourself. అప్పుడు మనం మన పొట్ట నింపుకుంటాం. If you eat too much of pickle, you have ulcers in your stomach. ఒకవేళ కనుక ఎక్కువ పచ్చడి తింటే కనుక మనకి అల్సర్లు వస్తాయి. So these are some wonderful truths which the Lord is teaching us. ఇవి గొప్ప సత్యాలు దేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నారు. Don't wait for next year that the headings will be covered. ఈ యొక్క శీర్షికలు వచ్చే సంవత్సరం పూర్తి చేయబడతాయని ఆలోచించకండి. The sketch has been given, you go home and fill in the blanks. మీకు ఆ యొక్క శీర్షిక నమూనా ఇవ్వబడింది, మధ్యలో ఉన్న ఖాళీలను కూడా మీరు పూర్తి చేసుకోవాలి. Now we come back to Solomon, 2nd Chronicles chapter 3 and verse 1. మనం తిరిగి వద్దాం 3వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం మొదటి వచనం. Then Solomon began to build. తరువాత సొలొమోను కట్టనారంభించినాడు. When did he begin to build? ఎప్పుడు కట్టనారంభించినాడు? When he was strengthened in chapter 1 and verse 1. ఇక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎప్పుడైతే ఆయన బలపరచబడినాడో అప్పుడు కట్టడం ప్రారంభించాడు. And Solomon the son of David was strengthened in his kingdom, and the Lord his God was with him and magnified him exceedingly. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగుణుడైన రాజునుగా చేసెను. All the hindrances were removed. ఆయన ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించబడినాయి. Though David was a king for a very long time, దావీదు అనేక సంవత్సరాలుగా రాజుగా ఉన్నప్పటికీ కూడా, though he was himself established as a king, ఆయన తనను తానే రాజుగా స్థాపించబడినప్పుడు కూడా, but his kingdom was not established. అయితే తనకు రాజ్యము స్థాపింపబడలేదు. The kingdom was established under the reign of Solomon. ఇక సొలొమోను యొక్క ఏలుబడిలోనే మాత్రమే ఆ రాజ్యము స్థాపించబడింది. How? ఏ విధంగా? Because all the enemies, all the oppositions, all the hindrances were removed. అన్ని అడ్డంకులు కూడా, అంతమంది శత్రులు, అందరూ చుట్టుపక్కల శత్రులు అందరూ కూడా తొలగించబడినారు. This was the counsel of David to his son in the last days of his life. దావీదు తన యొక్క ఆఖరి దినాల్లో ఈ సలహానే తన కుమారుడైన సొలొమోనుకి ఇస్తూ వచ్చినాడు. And the first counsel, ఆ మొదటి సలహా ఏంటంటే Adonijah must be removed. అదోనియాని తొలగించాలి. What is the meaning of Adonijah? అదోనియా అంటే అర్థం ఏంటి? It is called self-will. అది ఏంటంటే స్వచిత్తము. He knew in 1 Kings chapter 2 and verse 5, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో, that it was from God that Solomon should be the king. అయితే దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞ ఏంటంటే సొలొమోను రాజు అవ్వాలని. But in chapter 1 and verse 5, మొదటి అధ్యాయం మొదటి వచనం 5వ వచనంలో he said, I will be king. అదోని ఏమనుకున్నాడంటే నేను రాజు అవుతాను అనుకున్నాడు. Oh, this is pride. ఇదే గర్వము. The Lord has spoken us sufficiently about this thing called pride. ఈ యొక్క గర్వము గురించి దేవుడు మనకు చాలినంత మనతో మాట్లాడినారు.
Oh, this pride is very, very terrible. ఈ యొక్క గర్వం అనేది చాలా భయంకరమైనదండి. Humility is very difficult for us. అయితే మనం తగ్గించుకోవడం అనేది మనకు చాలా కష్టమైనది. That is the last thing which what we learn in our lives after many failures. అయితే చాలా సార్లు పడిపోయిన తర్వాత విఫలమైన తర్వాత మనం నేర్చుకునే పాఠం ఏంటంటే తగ్గించుకోవడం. When Moses was writing Deuteronomy, ద్వితీయోపదేశకాండము మోషే రాస్తూ వస్తున్నప్పుడు in chapter 8 and verse 2, 8వ అధ్యాయం 2వ వచనంలో this is what he said. ఈ విధంగా అంటూ ఉన్నాడు. Deuteronomy ద్వితీయోపదేశకాండము chapter 8 8వ అధ్యాయము verse 2, 2వ వచనం. and thou shalt remember all the way which the Lord thy God led thee these 40 years in the wilderness to humble thee. ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకుని, క్షమించండి, నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమున. Many reasons can be given why they were wandering in the wilderness for 40 years. ఈ 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యంలో ఎందుకు నడుస్తున్నారు అనే దానికి అనేక కారణాలు వచ్చు. One of the reason is God wanted to humble them. అయితే దాంట్లో ఒక కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని అణచాలనుకున్నారు. And in verse 3, 3వ వచనము, he humbled thee. వారిని ఆయన నిన్ను అణచి. Humility is a crowning quality for every child of God. మనల్ని మనం తగ్గించుకోవడం అనేది ఆ ప్రతి విశ్వాసికి కూడా ఒక కిరీటంతో సమానం. Oh, sometimes I personally feel, whether you agree with me or not, holiness seems to be easier than humility. అయితే నాకు వ్యక్తిగతంగా నేను చెప్పగలను, మీరు నాతో ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇక పరిశుద్ధత ఈ వినయంతో పోల్చుకుంటాను మనల్ని తగ్గించుకోవడం కంటే చాలా సులువైంది. It is a very hard lesson. అయితే ఇక తగ్గించుకోవడం అనేది చాలా కష్టమైన పాఠం. Right from the young people, small children, even to the older people. చిన్న బాలుడి నుంచి చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు కూడా. Oh beloved, we have to once again think about it. మనము ప్రియమైన వాళ్ళారా మరొకసారి దాని గురించి ఆలోచన చేయాలి. Is there any hidden pride in me? నాలో దాగి ఉన్నటువంటి గర్వం ఉందా? Is there anything which is abominable in the sight of God? దేవుని దృష్టిలో హేయమైనది నా జీవితంలో ఏమైనా ఉందా? You know, Lucifer became Satan. మీకు తెలుసు, లూసిఫరు సాతానుగా మారినాడు. He was not Satan in the beginning. అయితే మొదట్లో చూసినట్లయితే అతను సాతాను కాదు. He was Lucifer. తను లూసిఫర్ గా ఉన్నాడు. Lucifer became Satan only when he said, I will. ఎప్పుడైతే లూసిఫర్ సాతానుగా ఎప్పుడు మారాడు తెలుసా? తను ఎప్పుడైతే అనుకున్నాడో నేను అనుకున్నాడు. There is a possibility that even Paul can become a Lucifer if I say I will. పాల్ కూడా నేను లూసిఫర్ అవడానికి లేదా సాతాను అవడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే నేను చేయగలను అనుకుంటే. Somebody said pride is the mother of all sin. ఒకళ్ళు చెప్పారు కదా ఈ విధంగా, గర్వం అనేది ప్రతి పాపానికి కూడా మూల కారణం. Oh, we have to be very careful about it. అందునిమిత్తమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. God hates pride in our life. మన జీవితంలో ఉన్న గర్వాన్ని దేవుడు అసహించుకుంటున్నారు. If there is pride, ఒకవేళ గనక మనలో గర్వం ఉంటే we very closely resemble Satan. అయితే మనం సాతానుతో చాలా దగ్గరగా పోలి ఉంటాం. And if we are humble, ఒకవేళ గనక మనల్ని మనం తగ్గించుకుంటే we closely resemble the Lord Jesus Christ. అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారితో దగ్గర పోలి కలిగి ఉంటాం. We should be able to learn and conquer this attitude, not I will but thy will. నాకు చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే నెరవేరబడును గాక అనేటువంటి ఆ ప్రవర్తన, అటువంటి ప్రవర్తన మనలో కలిగి ఉండాలి. We come to Psalm 138. 138వ కీర్తనకు మనం వస్తాం. Psalm 138 and verse 6. 138వ కీర్తన 6వ వచనము. Though the Lord be high, yet hath he respect unto the lowly, but the proud he knoweth afar off. 136వ కీర్తన 8వ కీర్తన 6వ వచనం కదండి. 138 and verse 6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. In English it is very beautifully rendered. He respects the humble people. అయితే ఆ ఆంగ్ల భాషలో చాలా సుందరంగా ఉంది, ఆయన ఈ దీనులను గౌరవిస్తాడట. God, a holy God, one who dwells in a high and a holy place, he has respect for humble people. పరిశుద్ధమైన దేవుడు, ఎంతో అత్యంత పరిశుద్ధమైన దేవుడు, ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు, అటువంటి దేవుడు దీనులను గౌరవిస్తారట. But a proud man, he recognizes him even from a long distance and he turns away his face. అయితే గర్విష్ఠుడిని చూడండి, గర్విష్ఠుడు ఇంకా దూరంగా ఉండగానే దేవుడు అతను గుర్తిస్తాడు, అతని నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. There are many young people here.
చాలా మంది యవనస్తులు ఉంటూ ఉన్నారు. I want to tell you this lesson. ఈ రోజు ఈ పాఠం మీకు చెప్పాలనుకుంటాను. This is what the Lord has put upon my heart. Otherwise this was not my burden for this morning. అయితే ఈ ఉదయకాల సమయం భారం నాది కాదు, కానీ దేవుడు ఈ భారాన్ని నా మీద పెట్టినారు. You receive this message. ఈ యొక్క వర్తమానం మీరు తీసుకుని you carry it to your other friends also. మీ యొక్క స్నేహితులు కూడా మీరు దాన్ని చెప్పండి. You are living in a country of prosperity. ఈ యొక్క దేశము సంపన్నమైన దేశంలో మీరు నివసిస్తూ ఉన్నారు. You are living in a land where the government says we will protect your privacy, we will protect your honor. ఈ యొక్క దేశం ఎలాంటి దేశం అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీ యొక్క ప్రైవసీని మీ వ్యక్తిత్వాన్ని మేము కాపాడుతామని చెప్తాం. We will not allow anybody to trample upon your authority. మీ యొక్క ఉన్నటువంటి స్వయం అధికారం మీద ఎవరు కూడా అణిచివేయకుండా మేము చూసుకుంటామని చెప్తుంది. We will not allow even your parents to verbally abuse you or physically abuse you. పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లలను వారి యొక్క స్వాతంత్రాన్ని అణిచివేయకుండా అపహరించకుండా మేము చూస్తామని చెప్తున్నారు. This is the report what I get in this part of the world. Many parents have come and complaining to me. చాలా మంది పేరెంట్స్, తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా కంప్లైంట్ చేస్తే నాకు తెలిసింది. You must receive this message. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం నువ్వు తీసుకోవాలి. Unless this pride is destroyed, unless Adonijah has been finished, we cannot be prepared to build the house of the Lord. ఎప్పుడైతే ఈ యొక్క గర్వము లేదంటే అదోనియా మన జీవితం నుంచి తొలగించబడకపోతే దేవునికి మనం మందిరం కట్టలేం. We cannot build an exalted house for him. మనం ఆ ఘనమైన మందిరం దేవుని కొరకు మనం కట్టలేం. This body cannot become a exalted house. ఈ యొక్క దేహము దేవుని కొరకు ఘనమైన మందిరంగా అవ్వదు. Because a proud man, he knows afar off and will turn away his face. ఎందుకంటే వాక్యం చెప్పిన రీతిగా గర్విష్ఠుడు దూరంగా ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు, దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. Where can we learn this lesson? ఎక్కడ మనం ఈ పాఠం నేర్చుకోగలం? Come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు రండి. If he is our Lord, ఒకవేళ ఆయన నీకు ప్రభు అయితే, if he is our savior, ఒకవేళ ఆయన మనకు రక్షకుడు అయితే, look at his example. ఆయన ఉదాహరణ చూడండి. He was 12 years old. ఆయన 12 సంవత్సరాల వయసులో he was in the temple. ఆయన మందిరంలో ఉన్నారు. He was sitting among the doctors and scholars. ఒక గొప్ప విద్యావేత్తల మధ్యలో ఆయన కూర్చున్నారు. And then Joseph and Mary, they found him after 3 days. ఆ తల్లిదండ్రులైన మేరీ యోసేపు తనను వెతుకుతున్నారు. And they had a small conversation. అప్పుడు చిన్న సంభాషణ జరిగింది. And how did it end? ఆ సంభాషణ ఏ విధంగా ముగించబడింది? Everybody must turn to Luke's Gospel chapter 2. అందరూ కూడా లూకా సువార్త 2వ అధ్యాయం తీయండి. Luke's Gospel chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయము. Hundreds of times I have repeated this. నేను చాలా వందల సార్లు ఈ మాటను మళ్ళీ చెప్పాను. Till the last breath of my life I will keep on repeating it. నేను ఆఖరి శ్వాస వరకు కూడా ఇది చెప్తూనే ఉంటాను. Luke's Gospel chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయము. And verse 51. 51వ వచనం. And he went down with them and came to Nazareth and was subject unto them. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. Jesus came back to Nazareth. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు నజరేతుకు తిరిగి వచ్చినారు. He was subject unto them. ఆ తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు ఆయన. Subject unto them means who are they? ఆ వారికి అంటే ఎవరు వారు? They are Joseph and Mary. యోసేపు, మేరీ. The word subject is a very powerful word. ఆ లోబడి ఉండెను అనే మాట చాలా బలము గలది. A doctor has patients. ఒక డాక్టర్ చూసినట్టయితే తనకు పేషెంట్స్ ఉంటారు. A teacher will have students. ఒక టీచర్ చూసినట్టయితే తనకు విద్యార్థులు ఉంటారు. A lawyer will have clients. అదే విధంగా లాయర్ చూసినట్టయితే ఇక క్లయింట్స్ ఉంటారు. Only a king will have subjects. అయితే ఇక రాజుని మాత్రం చూసినట్టయితే తనకు లోబడేవారు ఉంటారు. Only a king will have subjects. రాజుకు మాత్రమే దాసులు ఉంటారు. Jesus Christ considered his foster father Joseph and his mother Mary as king and queen. అయితే యేసుక్రీస్తు ప్రభువు చూసినట్లయితే తన పెంచినటువంటి తండ్రి అయిన యోసేపు తన తల్లి అయినటువంటి మరియను రాజులుగా చూసినాడు. He considered both of them like king and queen. ఆయన ఒక రాజు రాణి కింద యేసుక్రీస్తు ప్రభువు తన తల్లిదండ్రులను ఆయన ట్రీట్ చేసినారు. And he became subject to them. అంత మాత్రమే కాదు, అటువంటి వారికి లోబడినాడు ఆయన. Who are they? వారు ఎవరండి? Joseph and Mary. యోసేపు, మరియా. Imperfect people like you and me. మన అసంపూర్ణులైనటువంటి నీలాంటి నాలాంటి వాళ్ళు. Who is Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువు. The perfect son of God. అయితే పరిపూర్ణుడైన దేవుని కుమారుడు. He is the perfect son of God. పరిపూర్ణుడైన దేవుని కుమారుడు. A perfect son of God under the subjection of two imperfect people. పరిపూర్ణుడైన దేవుని కుమారుడు అసంపూర్ణమైనటువంటి ఇద్దరు మనుషులకు లోబడి ఉండుట. This is a classic example of subjection. ఇది ఎంతో సుందరమైనటువంటి ఉన్నతమైన ఉదాహరణ. There is no scope for rebellion at all. ఇక్కడ తిరుగుబాటుకి అసలు ఆస్కారమే లేదు. There is no scope for disobedience at all. అవిధేయతకు ఆస్కారమే లేదు. If Jesus is my savior, యేసుక్రీస్తు ప్రభువు నా యొక్క రక్షకుడు అయితే, if Jesus is the Lord of my life, నా యొక్క జీవితానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు అయితే, I have to be under the subjection of my parents. నేను కూడా నా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. There are two first commandments given in the Bible. రెండు ఆజ్ఞలు ప్రప్రథమంగా బైబిల్లో ఇవ్వబడినాయి. Two first commandments. మొదటి రెండు
ఆజ్ఞలు. Mark's Gospel chapter 12 and verse 30. మార్కు సువార్త 12:13 Love the Lord thy God with all thy heart, with all thy soul, with all thy mind, with all thy strength. This is the first commandment. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన నీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండాలి. And when we come to Ephesians chapter 6 and verse 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 వస్తే, honor thy father and thy mother, obey thy father and thy mother, for this is the first commandment. మీకు తల్లిదండ్రులను గౌరవించము, ఈ తల్లిదండ్రులను సన్మానించము, ఇది మొట్టమొదటి ఆజ్ఞ. Do you understand this word? ఆ యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? Young people, యవనస్తులారా, parents also, do we understand this word? తల్లిదండ్రులు కూడా మీరు కూడా అర్థం చేసుకున్నారా? God has elevated you up to his level. ఆ దేవుడు చూసినట్లయితే మిమ్మల్ని తన స్థానానికి హెచ్చించినాడు. You have two first commandments in the Bible. మీకు కూడా రెండు ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. Our invisible heavenly Father is in heaven. మనకు అదృశ్యమైనటువంటి పరలోకంలో ఉన్న తండ్రి మనకున్నారు. And our visible Father in his stead, he is upon this earth. అయితే ఆయన స్థానంలో ఉన్నటువంటి ఈ భూలోకపు తండ్రి మన జీవితంలో ఉన్నారు. A perfect Son of God under the subjection of two imperfect people. I don't know where is the scope for disobedience, where is the scope for rebellion, where is the scope for pride at all. ఇక్కడ చూసినట్లయితే సంపూర్ణుడైన దేవుని కుమారుడు అసంపూర్ణమైనటువంటి ఆ మానవులైన తల్లిదండ్రులకు లోబడి ఉండుట. ఇక్కడ నాకు అర్థం కాదు అసలు అవిధేయతకు కానీ లేదంటే అగౌరవానికి కానీ ఎటువంటి ఆస్కారము ఉండడం. Even in the house of God, ఇక దేవుని మందిరంలో కూడా we have to be governed by this law. ఈ యొక్క ధర్మం చేత మనం నడిపింపబడాలి. We must be governed by the law of humility. ఈ యొక్క తగ్గించుకోవడం అనేటువంటి ఈ ధర్మం చేత మనం నడిపింపబడాలి. Adonijah must be put to rest. ఈ అదోనియాని మనం తీసివేయాలి. Otherwise there will be no strength in our hearts, strength in our doings to build the house of God. ఆ విధంగా చేయకపోయినట్లయితే మన జీవితంలో కానీ మన పనుల్లో కానీ మనకు బలమే ఉండదు. If somebody is thinking, ఒకవేళ కనుక ఎవరైనా ఈ విధంగా ఆలోచన చేస్తుంటే, a child of 12 years old being under the subjection of his parents is very common. It's not a very big thing. 12 సంవత్సరాల కలిగిన బాలుడు తన తల్లిదండ్రులకు లోబడడం అది పెద్ద విషయం కాదు, అది సామాన్యమైనది. No, look at your Lord Jesus more carefully. అయితే అలా కాదండి, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు చాలా దగ్గరగా చూడండి. He is now in glory. ఆయన అప్పుడు మహిమలో ఉన్నారు. What did the Father say? ఆయన తండ్రి ఏం చెప్తున్నారు? Oh God, thy throne is forever. ఓ తండ్రి, నీ యొక్క సింహాసనం నిత్యత్వం ఉన్నది. Thy scepter is the scepter of righteousness. అయితే నీ యొక్క రాజ్యము నీతి గలది. Thy throne is forever. నీకు సింహాసనం నిత్యము నిలుచును. And with this declaration from the Father, the Son is sitting upon the throne. ఆ యొక్క ప్రకటన చేయబడిన తర్వాత కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసనుడైనారు. And after some time, ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత suddenly he gets up from his throne. ఆయన సింహాసనం నుంచి లేచి and he removes his crown and everything. తన యొక్క ఉన్నటువంటి కిరీటము రాజా ఆభరణాలు తీసేసి he goes to his father. తన తండ్రి దగ్గరికి వెళ్ళి and he lays down everything to him. ఆయనకు మొత్తం సమస్తం కూడా ఆయనకి ఇచ్చేసి and he is subject unto him that God may be all and in all. అయితే తనకు తనను తగ్గించుకుని ఆ తండ్రికి లోబడి తండ్రే దేవుడే సమస్తమై ఉన్నాడు. that attitude of subjection not only in the days of his flesh, which we may think is very common, it's not very extraordinary, but we see that spirit even in glory. అయితే ఈ యొక్క చిన్న బాలుడుగా 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లోబడిన సామాన్యమైన విషయం ఆ శరీరంలో ఉన్నప్పుడే కాదండి, ఆయన మహిమలో ఉన్నప్పుడు సైతము అత్యధికంగా హెచ్చింపడిన ఆ స్థానంలో సైతము అదే లోబడినటువంటి తత్వం మన ఆయనలో చూడొచ్చు. Shall we read this verse please? ఈ వచనం మనం చదువుదామా? 1 Corinthians chapter 15, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము and verse 28. 28వ వచనము. 1 Corinthians chapter 15 and verse 28. మొదటి కొరింథీ పత్రిక 15:28. And when all things shall be subdued unto him, then shall the Son also himself be subject unto him that put all things under him, that God may be all in all. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. The Son will subject himself even in glory, that God may be all and in all. దేవుడే సర్వములో సర్వమగడానికి యేసుక్రీస్తు ప్రభువారు మహిమలో ఉన్నప్పుడు సైతం కూడా తండ్రికి తను తాను లోపరుచుకుంటూ ఉన్నారు. Beginning from me, నా నుంచి ప్రారంభించి even up to the last row who was sitting here, ఆ యొక్క ఆఖరి రోలోకి వచ్చిన ఆ మనిషి వరకు కూడా we are going to go with this determination. ఇటువంటి నిశ్చయంతో మనం వెళ్దాం. Lord, I have determined to put Adonijah to rest. దేవా, అదోనియాను నేను తీసివేస్తాను నా జీవితం నుంచి. I will no more have to do with I will, but I will always, even if it is difficult, I'll be able to say, Thy will, Lord,
thy will be done. నేను ఎప్పుడు కూడా నా చిత్తం నెరవేరాలి అనుకోను, కానీ ఇంత కష్టమైనప్పుడు కూడా నీ చిత్తమే నెరవేరాలి అని నేను అంటూ ఉంటాను. When Solomon began to build the temple, సొలొమోను ఇక ఆలయము కట్టడం ప్రారంభించినప్పుడు first of all he gave a commandment. మొట్టమొదటిగా తనకు ఆజ్ఞ ఇచ్చినాడు. He wanted to build the foundation. ఆ యొక్క పునాదిని కట్టాలని చెప్పేసి. The book of 1 Kings and chapter 5. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము. The book of 1 Kings and chapter 5. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము and verse 17. 17వ వచనము. 1 Kings chapter 5 and verse 17. మొదటి రాజులు 5వ అధ్యాయము 17వ వచనము. And the king commanded, and they brought great stones, costly stones and huge stones to lay the foundation of the house. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి విలువగల రాళ్లను తెప్పించిరి. 3 types of stones were used. ఇక్కడ 3 రకాలైన రాళ్లను వాడినారు. Great stones, అవి గొప్ప రాళ్ళు, costly stones, విలువగల రాళ్ళు, and cut to size huge stones. చెక్కిన గొప్ప రాళ్ళు. We are not talking about material things. ఇక్కడ మనం చూసినట్లయితే భౌతికమైన పదార్థాల కోసం మనం మాట్లాడట్లేదు. As the Lord has been speaking to us continuously, they are a shadow of things for the New Testament believers. అయితే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్న రీతిగా పాత నిబంధనలు ఉన్నాయి కూడా, కొత్త నిబంధనకు ఛాయే ఉన్నాయి. A great stone is a stone. ఇక గొప్ప రాయి అని చూసినట్లయితే అదొక రాయి. But in the New Testament, అదే కొత్త నిబంధనలు చూస్తే a humble person is a living stone. ఎవడైతే తను తగ్గించుకుంటాడో తన సజీవమైన రాయి. What are these great stones? ఈ గొప్ప రాళ్ళు ఏంటండి? Those who are humble. ఎవరైతే తను తగ్గించుకుంటారో. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 18, 18వ అధ్యాయము verses 3 and 4. 3-4 వచనాలు. 18 chapter, verses 3 and 4. 18వ అధ్యాయము 3-4 వచనాలు. Verily I say unto you, except ye be converted and become as little children, ye shall not enter into the kingdom of heaven. Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of God. మీలో మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకోని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. What are these great stones? ఈ గొప్ప రాళ్ళు ఏంటండి? Those who have humbled themselves like a child. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో పిల్లల వలె వాళ్ళే గొప్ప రాళ్ళు. And then we have costly stones. అదే విధంగా మనకు వెలగల రాళ్ళు కూడా ఉన్నాయి. Again we have huge stones. That means stones cut to size to fit a particular place. అయితే ఒక స్థానంలో సరిపోయేలాగున ఆ చెక్కబడినటువంటి పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. May the Lord help us to put this Adonijah to rest. దేవుడు మన జీవితంలో కూడా ఈ అదోనియాను విశ్రమింపజేయడానికి సహాయం చేయను గాక. Otherwise we will not have strength. లేకపోయినట్లయితే మనకు బలం ఉండదు. Secondly, రెండోదిగా Joab also must be put to rest. యోబు కూడా విశ్రమించాలి. Job is a man of great ambition. ఇక యోబును చూసినట్లయితే తనకు ఎంతో గురి కలిగిన వాడు, గొప్ప గురి కలిగిన వాడు. He was very ambitious man. తనకు ఎంతో గురి ఉంది, గొప్ప గురి. Little by little, కొంచెంగా whoever was competing with him, ఎవరైతే తనకు పోటీగా వస్తారో, he was laying them to rest. He was finishing them off. వాళ్ళని చంపేస్తూ వచ్చినాడు. Oh beloved, sometimes we see great things for ourselves in our human ambition. అయితే మన యొక్క మానవ సహితమైనటువంటి ఆ ఉన్నటువంటి గురిని బట్టి చాలా గొప్ప గొప్ప సంగతులు మనం చూస్తూ ఉంటాం. The Lord is speaking to me very clearly. ఈ రోజు యుద్ధకాలంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. The book of Jeremiah, ఇర్మియా గ్రంథము chapter 45, 45వ అధ్యాయము and verse 5. 5వ వచనము. The book of Jeremiah, chapter 45 and verse 5. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము. Seekest thou great things for thyself? Seek them not. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతుకవద్దు. Oh, instead of seeking the glory of God, Lord must forgive me. Many a times I have sought my glory. దేవుని యొక్క మహిమను వెతకడానికి బదులు ప్రభు నన్ను క్షమించును కాక నేను నా సొంత మహిమను ఆశించిన వాడిని. Honestly, we have to confess, beloved, consciously or unconsciously, we have robbed God of his glory. అయితే ప్రియమైన వాళ్ళ యథార్థంగా మనము ఒప్పుకోవాలి. మనం పరీక్షించుకున్నట్లయితే మనకు తెలుసో తెలియకుండా మన సొంత మహిమను మనం వెతికిన వారము. In one of the prayer meetings, ఒక ప్రార్థన కూడికలో a preacher, a servant of God was telling us, దైవజనుడు ఈ విధంగా చెప్తూ వచ్చినారు. If you can give assurance to God that if he answers all the prayers what we are praying, 100% glory will go to him, 100% prayers will be answered, he says. If we can give God that assurance, Lord, all glory will go to you, then 100% of the prayers will be answered 100%. ఒక గనుక దేవునికి మనం ఈ విధంగా చెప్పగలిగితే, దేవా మా యొక్క ప్రార్థనలు అంగీకరిస్తే 100% మహిమ
మీకే ఇస్తాం అని కనుక మనం నిశ్చయంగా చెప్పగలిగినట్లయితే అప్పుడు దేవుడు మన ప్రార్థన అవసరాలన్నీ కూడా 100% నెరవేరుస్తారు. What does that mean? దాని అర్థం ఏంటి? Oh, we are not able to give 100% glory to God. దాని అర్థం ఏంటంటే 100% మనము దేవునికి ఇవ్వవలసిన మహిమను మనం ఇవ్వట్లేదండి. We are seeking something even for ourselves. మనము మన కోసం కూడా మన మహిమను కూడా మనం వెతుకుతున్నాం. This morning ఈ ఉదయకాలంలో we have to confess. మనం ఒప్పుకోవాలి. We have to take a strong determination. అంత మాత్రమే కాకుండా మనం ఒక గొప్ప దృఢమైన నిశ్చయం చేసుకోవాలి. Oh Lord, from today I will not seek anything for myself. ఓ దేవా, ఈ రోజు నుంచి కూడా నా సొంత మహిమను కానీ నా కొరకు నేను వెతకను. And Psalm 115 and verse 1. కీర్తనలో 115 మొదటి వచనము. Not unto us, O Lord, not unto us, but unto thy name give glory. యెహోవా మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యమునకే మహిమ కలుగును గాక. The third thing what we have to put away to rest is Abyatar. మూడవగా విషయము మనము ముగించవలసింది లేదంటే విశ్రమించవలసిన విషయం ఏంటంటే అబియాతార్. Abyatar is a priest. ఆ అబియాతార్ చూసినట్లయితే తన యాజకుడు. It's a very tragic story. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. When we consider his past, తన యొక్క హిస్టరీ నాకు చూసినట్లయితే it is very commendable, it is very praiseworthy. అతను చేసిన పనులు ఎంతో మెచ్చుకోదగినటువంటి పనులు. See what does Solomon say about Abyatar. ఈ సొలొమోను అబియాతార్లో ఏం చూసినాడో మనం చూద్దాం. We read in the book of 1 Kings. మొదటి రాజుల గ్రంథం మనం చూద్దాం. We read it in 1 Kings in chapter 2. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో. 1 Kings in chapter 2. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము. And the verse is 26. 26వ వచనము. And unto Abiathar the priest said the king, get thee to Anathoth, unto thy own fields. What a tragedy this is. Instead of continuing in the field of Boaz, Solomon is saying, go to your own field, for thou art worthy of death. But I will not at this time put thee to death, because thou bearest the ark of the Lord God before David my father, and because thou hast been afflicted in all wherein my father was afflicted. తరువాత రాజు యాజకుడైన అబియాతారునకు సెలవచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళము. తన పొలమునకు వెళ్ళమంటున్నాడు. అది ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయము. నీవు మరణమునకు పాత్రుడు వైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడని యెహోవా మందస్సును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. This is a case of a believer who has begun in the spirit but now has become carnal. అయితే ఈ అబియాతారు విషయం చూసినట్లయితే మనం ఒక విశ్వాసం చూసినట్లయితే మంచిగా ఆత్మీయంగా ప్రారంభించి ఇప్పుడైతే వెనక తగ్గిపోయినటువంటి విశ్వాసాన్ని మనం పోల్చుకోవచ్చు. You know, we learn a very good lesson from the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం నుంచి మనం మంచి గొప్ప పాఠం నేర్చుకోవాలని మీకు తెలుసు కదా. Luke's Gospel, లూకా సువార్త chapter 4, 4వ అధ్యాయము and verse 13. 13వ వచనము. Luke's Gospel, chapter 4 and verse 13. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. He was tempted by the devil in the wilderness. ఆ యొక్క సాతాను చేత అపవాది చేత ఆయన అరణ్యంలో శోధింపబడినారు. And this is how it ends. ఇది ఈ విధంగా ముగించబడుతుంది. Luke chapter 4 and verse 13. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. And when the devil had ended all the temptation, he departed from him for a season. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన విడిచిపోయిను. What does that mean? దానికి అర్థం ఏంటి? Oh, it is cautioning us, be careful. If today you are enjoying peace and you are thinking you are standing, after some time again he will come with temptations. అయితే ఒకవేళ అనకప్పుడు నేను శోధనని జయించి నేను చాలా నిలబడినాను విశ్వాసంలో అని మనం అనుకుంటున్నామో అయితే గుర్తుపెట్టుకో, మళ్ళీ ఈ శోధనలు తిరిగి కొంతకాలం తర్వాత వస్తాయి. Oh, periodically these temptations will be coming. మనము నమ్మవలసింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక శోధనలు తిరిగి వస్తూనే ఉంటాయి. In the life of David, దావీదు యొక్క జీవితంలో, because he is the shadow of our heavenly David, ఆ యొక్క పరలోకపు దావీదు అనేటువంటి ఆయనకు ముంగుర్తుగా ఉన్నాడు కనుక there were periodical temptations. ఆయన జీవితంలో కూడా మళ్ళీ తిరిగి వచ్చే శోధనలు During the time of Goliath, ఆ యొక్క గొలియాతు సమయంలో Abner decided to stay with Saul. అబ్నేరు సౌలుతో ఉండడానికి నిశ్చయించుకున్నాడు. During the rebellion of Absalom, అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు Ahithophel, he lost in the temptation, he went away from David. అయితే అహీతోపెలు తన నుంచి విడిపోయి దావీదుతో కూడా వెళ్ళిపోయినాడు. Now in the days of Adonijah, ఇక అదోనియా రోజులు చూసినట్లయితే Abiathar and Joab, these two people, they have left David and his legacy. ఇక అబియాతారు యోవాబు కూడా చూసినట్లయితే దావీదును విడిచిపెట్టి తన యొక్క రాజరికాన్ని విడిచిపెట్టి
తను విడిచిపోయినట్లు మనం చూడొచ్చు. Maybe the first time I could overcome my temptation. మొట్టమొదటిసారి నేను ఆ శోధనను జయించవచ్చేమో. Second time also I will overcome. రెండోసారి కూడా నేను జయించవచ్చేమో. But oh beloved, these temptations will be coming on periodically. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ శోధనలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. And Abiathar, ఈ అబియాతారు చూసినట్లయితే in the beginning, మొదట్లో what a commendable ministry it was. ఎంత గొప్ప పరిచయం చేసినాడు. He who have been afflicted along with my father. ఆ యొక్క తన తండ్రి యొక్క శ్రమల్లో కూడా నువ్వు శ్రమ పడినావు. How many things he has sacrificed. తను ఎన్ని త్యాగం చేస్తూ వచ్చినాడు. But today he has lost everything. అది ఈ రోజు చూసినట్లయితే తన సమస్తం కోల్పోయినాడు. His past was very praiseworthy. తన యొక్క గత కాలం చూసినట్లయితే ఎంతో మెచ్చుకోదగింది. But today he is fallen. అయితే ఈ రోజు చూసినట్లయితే పడిపోయినాడు. Many of us also are undergoing through the same problem in our life. మనము కూడా మనలో చాలా మంది ఈ సమస్య ద్వారానే వెళ్తూ వస్తున్నాం. Therefore we keep on boasting about our past. అందుకనే మన గత జీవితం గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. To cover my own weakness I keep on boasting about our fathers. ఇప్పుడు ఉన్నటువంటి బలహీనతలు కప్పించుకోవడం కోసం మన పెద్దల గురించి మనం మాట్లాడతాం. True as it might be what we are speaking. True it may be what I am speaking. నేను చెప్పేది నిజమై ఉండొచ్చు. But I want to examine myself. అయితే నన్ను నేను పరీక్షించుకోవాలని కోరుకుంటున్నాను. How am I today? ఈ రోజు నేను ఏ విధంగా ఉన్నాను? Have I backslidden? నేను తిరిగిపోయి పడిపోయినానా? Am I fallen into temptation? ఈ యొక్క శోధనలో నేను పడిపోయినానా? Oh beloved, the Lord is speaking very clearly to all of us. ప్రియమైన వారలారా, మనందరితో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. This Abiathar has to go away to his own house. ఈ అబియాతారు తన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. He is not worthy to work in the fields of Boaz. ఈ బోయజ్ యొక్క ఆ యొక్క పొలంలో ఉండడానికి అతను అర్హుడు కాదు. He is no more worthy to work in the house of God. దేవుని యొక్క మందిరంలో పనిచేయడానికి అర్హుడు కాదు. But many a times we have compromised with such people. అయితే చాలా సార్లు చూసినట్లయితే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. May the Lord speak to all of us. మనతో దేవుడు అందరితో కూడా మాట్లాడును గాక. Adonijah must be dealt with. అదోనియాని తీసివేయాలి. No more I will but thy will. నా యొక్క చిత్తము కాదు, దేవా నీ చిత్తమే. Oh, we must have that spirit of humility. అంత మాత్రం కాకుండా ఆ యొక్క తగ్గించుకునే మనస్తత్వం మనలో ఉండాలి. We must be like that great stone which king is commanding to bring. ఆ రాజు ఈ దేనితో అయితే కట్టమంటున్నాడో అంత గొప్ప రాయి వలె మనం మారాలి. Even this person Joab has to be dealt with and he has to be put to rest. ఈ యొక్క యోవాబును కూడా చూసినట్లయితే తను కూడా మనం తీసివేయాలి, తను కూడా మరణించాలి. My ambitions, my everything must be removed. నా యొక్క సొంత ఆలోచనలు, సొంత గురి అవన్నీ కూడా తీసివేయబడాలి. Lord, I no more want to seek my good things for myself. దేవా, నా యొక్క మహిమ లేదంటే నా యొక్క మంచి పనులు నా కొరకు మంచిని తీసివేయాలి నేను. If there is Abiathar, ఒకవేళ కనుక అభ్యాతారం ఉన్నట్లయితే, yes, we have sinned. మనం పాపం చేస్తాం. Yes, I have fallen. మనం పడిపోతాం. My past was glorious. నా యొక్క గత కాలం చూసినట్లయితే గొప్పగా Many ఉండొచ్చు. things I can boast about. నేను గత కాలంలో చేసినవి అనేక వాటి కోసం గొప్ప చెప్పవచ్చు. But today, అది ఈ రోజు, oh Lord, I have lost my first faith. దేవా, నా యొక్క మొదటి ప్రేమను నేను కోల్పోయినా. First faith. మా మొదటి విశ్వాసం నేను కోల్పోయినా. 1 Timothy 5:12. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం Lord, I 12. have lost my first love. దేవా, నా యొక్క మొదటి ప్రేమ నేను కోల్పోయినా. Revelation 2:5. ప్రకటన గ్రంథము 2:5. But I am coming with much humility. అయితే ప్రభువా, నేను పశ్చాత్తాపం మీదకి వస్తున్నాను. I want all of us, we will read these two verses together. మనందరం కూడా కలిసి ఈ రెండు వచనాలు చదవాలని ఆశపడుతున్నాను. We have failed our Lord. మనలో అనేకసార్లు విఫలమై ఉండొచ్చు. We have brought harm into his house. మనము గొప్ప కీడును ఆయన మందిరంలో తీసుకొచ్చి ఉండొచ్చు. Boasting about our past, we were not careful about our present. మనం యొక్క గత జీవితం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు ఉన్న వర్తమానం గురించి మనం మర్చిపోయి ఉండవచ్చు. There is no doubt we have lost our first faith. మన యొక్క మొదటి విశ్వాసం మనం కోల్పోయాం అనడంలో అనుమానం లేదు. There is no doubt we have lost our first love. మన మొదటి ప్రేమను కోల్పోయాం అనడంలో అనుమానం లేదు. But we don't want to go back. అయితే మనం మళ్ళీ తిరిగి వెళ్ళాలని We want to కలగట్లేదు. come to the Lord and say this very honestly. మనం ఎంతో యథార్థముగా దేవుని దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాం. I want all of us, we will read together. మనందరం కూడా ఈ వచనం చదవాలని ఆశపడుతున్నాను. The book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 10, 10వ అధ్యాయము verses 38 and 39. 38, 39 వచనాలు. Hebrews chapter 10, verses 38 and 39. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 వచనాలు. Now the just shall live by faith, but if any man draw back, my soul shall have no pleasure in him. But we are not of them who draw back unto perdition, but of them that believe to the saying of soul. Lord, I have gone back. దేవా, నేను వెనక్కి తీసినాను. I have backslidden in my heart. నేను వెనక్కి పడిపోయినాను ప్రభువా. I have lost my first love. నా యొక్క మొదటి ప్రేమను కోల్పోయినాను. I have lost my first faith. నా యొక్క మొదటి విశ్వాసం కోల్పోయినాను. That early zeal is somehow missing. నాలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆశ ఏదైతే ఉందో మొదటి ఉండే ఆశ పోయింది. But we are not of those who draw back unto perdition.
అయితే వెనక్కి తీసి నశించిపోయేవారు గుంపులో మనం లేము. Lord, no more I will go back. దేవా నేను మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళను. Forgive me my all failures. నా యొక్క విఫలాలన్నీ కూడా క్షమించండి. Restore unto me my former estate. Restore unto me. మళ్ళీ నాకు పురాతన స్థితికి ప్రభువా నన్ను తిరిగి సమకూర్చండి. I may get back my first love. I may get back my first faith. I may get back that early zeal, early commitment, early the devotion what I had for you in the past. దేవా నాకు మళ్ళా తిరిగి నాకు ఉన్నటువంటి మొదటి ప్రేమ, ఆ మొదటి విశ్వాసము, ఆ మొదటి ఆశ మిమ్మల్ని సేవించాలనేటువంటి నేను డెడికేట్ చేసుకున్నటువంటి ఆ విధానం నాకు అనుగ్రహించండి. If you have drawn back, ఒకవేళ కనుక మీరు వెనక్కి వెళ్ళిపోయినట్లయితే, we are not worthy to build the house of God. We are not strengthened to build the house of God. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి మందిరాన్ని కట్టడానికి మనము బలహీనము. Lastly, Shimei. ఆఖరికి చూసినట్లయితే షిమి. He is an unstable man. అతను అస్థిరుడు. Sometimes he will curse. ఒకసారి ఏమో శపిస్తాడు. Again he will say sorry. మళ్ళీ వచ్చిందంటే నాకు క్షమించండి. David called Solomon and told him, సొలొమోన్ దావీదు పిలిచే విధంగా అంటాడు కదా, this man has grievously cursed me. ఈ మనిషి నన్ను ఎంతో బాధ పెట్టినాడు, శపించినాడు. But when I was returning, అయితే నేను తిరిగి మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు, he is the first man to come and say sorry. అతనే మళ్ళీ మొదట వచ్చి నాకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. So I leave this to your judgment how you should deal with him. కాబట్టి ఏ విధంగా తీర్పు తీరుస్తావో ఏం చేస్తావో నీకు వదిలేస్తాను అది. We read this in the book of 1 Kings in chapter 2. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం మాట This చదవచ్చు. also is a very very important lesson for us. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాఠం మనకు. If I want to build a house for the habitation of my Lord, దేవుడికి నివాస యోగ్యముగా నా దేహాన్ని మందిరముగా కట్టాలనుకుంటే, if I want my body to be as a temple, as a temple for the dwelling of my Lord, దేవుడు నివాసం ఉండడానికి నా యొక్క దేహము, నా యొక్క హృదయము ఒక ఆలయంలో ఉండాలనుకుంటే, if I want my body to be like an exalted house worthy for his dwelling, ఆయన నివాస ఉండడానికి యోగ్యమైనదిగా నా దేహము ఒక ఘనమైన మందిరముగా ఉండాలనుకుంటే, we have to consider these truths. ఈ యొక్క సత్యాలను మనం గ్రహించాలి. Oh, not what we may know many things, beloved, unless those truths they deal with our practical life, it will not be very fruitful. అయితే మనం పెద్ద విషయాలు మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఈ ప్రాథమికమైన విషయాలు మన జీవితంలో వచ్చి పని చేస్తేనే తప్ప మన జీవితము ఫలభరితంగా ఉండదు. 1 Kings in chapter 2. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము. We will read verses 36 and 37. 36వ వచనము 37వ వచనం మనం చదువుతాం. And the king sent and called for Shimei and said unto him, build thee an house in Jerusalem and dwell there, and go not forth thence from thence any whither. తరువాత రాజు షిమీని పిలిపించి అతనికి ఈ మాట చెప్పెను, సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయటికి ఎక్కడికైనను వెళ్ళక అందులో కాపురం ఉండము. Oh, he told him, go to Jerusalem, build your house and you stay in that place, don't go out of that place. రాజు చెప్పినాడు కదా షిమికి, యెరూషలేముకి వెళ్ళు, అక్కడ ఇల్లు కట్టుకో, అక్కడ మాత్రం ఉండు, అక్కడ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళకు. And if you move from that place, ఒకవేళ గనక ఆ ప్రదేశం నుంచి నువ్వు కదిలితే, verse 37, 37 వచనం, it shall be that on the day thou goest out and passest over the brook Kidron, thou shalt know for certain that thou shalt surely die. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకును. Verse 38, 38 వచనం, Shimei said, fine my lord, what you have said is very very good. షిమి అన్నాడు కదా, తమరు సెలవిచ్చింది మంచిదే, మీరు బాగా చెప్పారన్నాడు. I will do this, I will obey you. నేను చెప్పినట్టు చేస్తాను, మీకు విధేయత చూపిస్తాను. He went to Jerusalem, తను యెరూషలేముకి వెళ్ళాడు, he built a house, అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, stayed there for a certain time. కొంతకాలం పాటు అక్కడ ఉన్నాడు. After 3 years, 3 సంవత్సరాల తర్వాత 2 of his servants they left him and went away. తనకున్నటువంటి దాసులు 2 దాసులు తను విడిచిపెట్టి పారిపోయినారు. And then he was told, oh, they have gone back to such and such place. అప్పుడు వేరే వాళ్ళు చెప్పినారు కదా షిమికి, నీ దగ్గర నుంచి పారిపోయిన దాసులు పలానా చోట ఉన్నారని. And what did he do? అప్పుడు ఆ షిమి ఏం చేశాడంటే, Verse 40, 40 వచనం, and Shimei arose and saddled his ass and went to Gath to Achish to seek his servants. షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదుకుటకై గాతులోని ఆకీషు నదుకు పోయెను. Verse 41, 41 వచనం, and it was told Solomon that Shimei had gone from Jerusalem to Gath and was come again. షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము రాగా, He left his place. ఆ షిమి తన స్థానాన్ని విడిచిపెట్టినాడు, He went away to another place. తను వేరే స్థానానికి వెళ్ళినాడు. And this was told to Solomon. ఈ యొక్క విషయం అంతా కూడా సొలొమోనుకు చెప్పబడింది. And what is the end? అది దాని అంతం ఏంటండి? Shimei lost his life. షిమి
తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. Very, very important lesson for us. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం మనకు. Very important lesson for us. చాలా ప్రాముఖ్యమైన పాఠము. Now let us consider what is said about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి చెప్పబడిందో ఇప్పుడు మనం చూద్దాం. We had referred to this a little in the beginning. ఇది మనం మొదట్లో మనం కొంచెం చూసినాం. The book of Zechariah, జకరియా గ్రంథము chapter 6, 6వ అధ్యాయం verses 12 and 13. 12, 13 వచనాలు. The book of Zechariah, chapter 6, verses 12 and 13. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలు. And speak unto him, saying, Thus speaketh the Lord of hosts, saying, Behold, the man whose name is the branch, he shall grow up out of his place. He shall build the temple of the Lord. Even he shall build the temple of the Lord, and he shall bear his glory, and shall sit and rule upon his throne. And he shall be a priest upon his throne, and the council of peace shall be between them both. అతనితో ఇట్లనము సైన్యాధిపతికి అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. What a challenge it is for each one of us, and what an inspiration it is. మనకు ఎంతో ఛాలెంజింగ్ గా అంత మాత్రం ఎంతో ప్రోత్సహించేదిగా ఉంది ఇది. Consider this man. ఈ యొక్క మనిషిని చూడండి. Who is he? ఆయన ఎవరు? He is the Lord Jesus Christ. His name is given here, branch. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఏమని పేరు ఇవ్వబడిందంటే చిగురు అని పేరు. What is the first thing told about him? అది మొట్టమొదటి మాట ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే he shall grow out of his place. ఆయన స్థలములో నుంచి ఆయన చిగుర్చును. In other words, ఇంకొక రకంగా చెప్పాలంటే he was always in the place where the Father had kept him. ఆయన తండ్రి తనను ఎక్కడైతే ఉంచినాడో ఆ స్థానంలోనే ఆయన ఉన్నారు. He never left that place. ఆ స్థానాన్ని విడిచిపెట్టలేదు. He was growing in the place where the Father had kept him. ఆ తండ్రి ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఆయన పెట్టినారో ఆ స్థానంలోనే ఆయన ఎదుగుతూ వచ్చారు. Growing in that place, ఆ స్థానంలో ఎదుగుతూ he built the house of God. దేవుని కొరకు ఆలయం కట్టినారు. And he is ruling the house of God. దేవుని యొక్క ఆలయాన్ని ఆయన ఏలుతూ ఉన్నారు. He is bearing the glory of that house. దేవుని యొక్క ఆ మందిరం యొక్క ఘనతను ఆయన వహిస్తున్నారు. He is sitting upon the throne like a king and like a priest. ఒక యాజకుడి వలె ఒక రాజు వలె దేవుని యొక్క సింహాసనంలో కూర్చున్నారు. Many a times we have failed in this. చాలా సార్లు ఈ విషయాలలో మనం తప్పిపోయినాం. Most of the problems are because of this. చాలా సమస్యలు చూసినట్లయితే దీనివల్లే. I am not in the place where the Lord has put me. దేవుడు నన్ను ఎక్కడైతే ఉంచుతాడో ఆ స్థానంలో నేను లేను. When we look at the angels who have fallen, ఇక దేవదూతలను చూసినట్లయితే వారు పడిపోయినప్పుడు why did they fall? ఎందుకు పడిపోయారు? The letter to Jude, letter of Jude, యోధా పత్రిక, it is just before Revelation. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది అది. Jude and verse 6, 6వ వచనము. And the angels which kept not their first estate left their habitation. What a severe punishment it is. He hath reserved in everlasting chains under darkness under the judgment of the great day. మరియు తమ ప్రధానత్వమును నిలుపు గనుక, అది ఎంత భయంకరమైన శిక్ష అండి అది. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు, they left their place. తమ నివాస స్థలమును విడిచిపెట్టారట. They were thrown away. వారు అక్కడి నుంచి చీకటిలో తోయబడినారు. They are reserved unto the judgment. వారు ఆ యొక్క తీర్పు కోసము భద్రపరచబడినారు. My dear brother and sister, నా ప్రియమైన సహోదర సహోదరులారా, as I told you in the last afternoon yesterday, నిన్న మధ్యాహ్న కాలంలో నేను చెప్పిన రీతిగా there is no competition in the house of God. దేవుని యొక్క మందిరంలో పోటీ లేదండి. There is no competition at all. అసలు పోటీ లేదు. Each one has their call. ప్రతి వారికి కూడా తమ తమ పిలుపు ఉంది. Each one has received the work. ప్రతి వారికి కూడా ఒక పని తీసుకున్నారు. Each one according to the measure of his call, he has received the measure of faith. వారికి ఇవ్వబడినటువంటి ఆ కొలతలో ఆ విశ్వాసాన్ని బట్టి పని ఒప్పుకోబడింది. Each one has his own course so that he may finish it. ప్రతి వారికి కూడా వెళ్ళవలసిన ఒక దారి, ఒక మార్గం ఉంది. Some people they have a course for 2 years. అయితే వారు ఆ యాత్ర చూసినట్లయితే 2 సంవత్సరాల యాత్ర అవ్వచ్చు. Some people's course have been for 40 years. కొంతమంది యాత్ర చూసినట్లయితే 40 సంవత్సరాల యాత్ర. Some people may have to run the course for 50 years. కొంతమందికి 50 సంవత్సరాల యాత్ర అవ్వచ్చు. It is not a competition who has come first and who has come second. ఎవరు ముందు వచ్చారు లేదా ఎవరు సెకండ్ వచ్చారు అనేది కాదు ఇక్కడ. No competition. అసలు పోటీనే లేదు. Each one has to complete his course. ప్రతి వారు కూడా తమకి ఇవ్వబడినటువంటి ఆ యాత్రను ముగించాలి. What does it mean to me? దానికి అర్థం నాకేంటి? I have to grow in the place where the Lord has kept me. దేవుడు నన్ను ఏదైతే స్థానంలో ఉంచినారో
ఆ స్థానంలో నేను ఎదగాలి. The moment I come out of that place, ఎప్పుడైతే ఆ స్థానం నుంచి బయటకు వస్తానో, I will be neglecting my work. నేను నా పనిని నిర్లక్ష్య పెడతాను. I will be disturbing my brother's work. నా యొక్క సహోదరులను నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. Instead of building the house of the Lord, we will be ruining the house of God. దేవుని యొక్క చిత్తాన్ని దేవుని మందిరంలో చేయడానికి బదులు నేను దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తూ I ఉంటాను. find out this is the prime reason today why we are being ruined and destroyed. నేను కనుక్కున్నది ఏంటంటే ఇదే ప్రాథమికమైన కారణము మనం ఎందుకు ఈ మందిరాల్లో పాడైపోతున్నాం అనేది. Beloved, let the Lord speak to our hearts. ప్రేమాను వాళ్ళ దేవుడు యుద్ధ కాల్సిన మనతో మాట్లాడును గాక. If Shimei is not dealt with, ఇది if Shimei is not dealt with, ఇక షిమీని కనుక చంపబడినట్లయితే, if I am not faithful to the call and to the work which the Lord has given to me, నాకు ఇచ్చినటువంటి పనిలో నేను నమ్మకత్వంగా లేనట్లయితే, instead of building the house of God, I will be ruining it. నేను దేవుని ఆలయాన్ని కట్టడానికి బదులు దేవుని ఆలయాన్ని పాడు చేసి వాడుకుంటాను. One more thought. ఇంకొక విషయము, Solomon told him, సొలొమోను తను చెప్పాడు, go to Jerusalem, యెరూషలేముకి వెళ్ళు, build your house నీ ఇల్లు కట్టుకో, and be happy. అక్కడ నువ్వు సంతోషంగా ఉండు. But when he built his house and started to stay there, ఎప్పుడైతే ఆ ఇల్లు కట్టుకుని అక్కడ ఉండమని చెప్పన్నాడో, 2 servants there left him and went away. ఇద్దరు దాసులు తనను విడిచిపెట్టినారు. If you are able to rule your house well, why will your servants run away from you? ఒకసారి ఆలోచన చేయండి. షిమీ కనుక తన ఇల్లుని సరిగ్గా చక్కబెట్టుకోగలిగినట్లయితే ఆ ఇద్దరు దాసులు ఎందుకు వెళ్ళిపోతారు? If I am not able to rule my house, నేను కనుక how can I rule? How can I function in the house of God? నేను కనుక నా సొంత కుటుంబాన్ని నేను సరి చేసుకోలేకపోతే దేవునికి మందిరాన్ని నేను ఏ విధంగా వెళ్తాను? I also have to correct myself. నేను కూడా నన్ను సరి చేసుకోవాలి. Lord, it is true, I have left my place, దేవా, నాకు ఇచ్చినట్టు స్థానాన్ని నేను విడిచిపెట్టినాను, because of which I am not able to be a wonderful co-worker in the building of the exalted house. ఇక ఘనమైన మందిరం కట్టడంలో ఒక సహచరుడు వలె నేను ఉండలేకపోతున్నాను దానివల్లే. Then Solomon began to build. అప్పుడు సొలొమోను కట్ట ప్రారంభించినాడు. When did he begin to build? ఎప్పుడు కట్టడం ప్రారంభించినాడు? When he was strengthened. ఎప్పుడైతే తన బలపరచబడినాడు. How was he strengthened? ఏ విధంగా బలపరచబడినాడు? When Abiathar and Joab and then this Adonijah and Shimei, they were dealt with completely. When all the hindrances, when all the oppositions, these factors which were hindering it, they have been laid to rest, Solomon was strengthened. ఎప్పుడైతే ఈ యొక్క అదోనియా, అబియాతారు, యోవాబు, షిమీ అనేటువంటి వారందరూ కూడా తీసివేయబడినారో, అడ్డంకులుగా ఉండి తన పనికి, తన అభివృద్ధికి అడ్డంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీసివేయబడిన తర్వాత మాత్రమే తన బలపరచబడినాడు, తన కట్టడం ప్రారంభించినాడు. Unless these are dealt with, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం వ్యవహరించకపోతే we will not be able to build an exalted house. మనము ఆ యొక్క ఘనమైన మందిరాన్ని కట్టలేమండి. With pride in our heart, మన హృదయంలో నుండి గర్వాన్ని బట్టి. Leave about dwelling. The Lord will not come even near to me, because he knows the proud afar off. ఎందుకంటే అసలు దేవుడు మన హృదయంలో వచ్చి నివసించిన మాట మర్చిపోండి. దేవుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే వాక్యంలో చెప్పబడింది కదా, గర్విష్ఠులను ఆయన దూరం నుంచి కనపడతాడట. All my ambitions, నా యొక్క ఉన్నటువంటి ఆ గురులన్నీ కూడా, whatever I am seeking great things for myself, నా కొరకు గొప్ప గొప్ప విషయాలు నేను ఆలోచన చేసేవాడిని కూడా. Lord, I am sorry. దేవా క్షమించండి. అబియాతార్, Lord, in the past I was really devoted to you. దేవా, నేను గత కాలంలో చూసినట్లయితే నీకు ఎంతో వినమ్రుడుగా ఉండేవాడిని. Now I don't want to draw back into perdition. నేను మళ్ళీ తిరిగి పడిపోయేటువంటి నశించిపోయే స్థితిలో ఉండాలనుకోవట్లేదు. Lord, I want to come back to you. నేను తిరిగి రావాలనుకున్నాను ప్రభువా. Forgive all my failures. నా యొక్క పతనాలన్నీ కూడా క్షమించండి. How many temptations I had overcome in the past. నా యొక్క గత కాలంలో చూసినట్లయితే ఎన్ని శోధనలు జయించినాను. But today I don't know why I backslid. దేవా, ఈ రోజు అయితే నాకు తెలియదు నేను ఎందుకు వెనకబడిపోతున్నాను. I am determined to come back to you. దేవా, నీ దగ్గరికి తిరిగి రావాలని నిశ్చయం చేసుకున్నాను. I want to be restored in my first love. నా యొక్క మొదటి ప్రేమను తిరిగి పొందాలని నేను ఆశపడుతున్నాను. I want to get back my first faith. దేవా, మళ్ళీ తిరిగి నా యొక్క మొదటి విశ్వాసం పొందాలనుకుంటున్నాను. Lord, you accept me. దేవా, నన్ను అంగీకరించండి. Like Shimei. షిమివలే, Lord, I want to come back to my place. నాకు ఏదైతే స్థానం ఇచ్చినారో ఆ స్థానానికి రావాలని ఆశపడుతున్నాను. Sorry, I disturbed your work. దేవా, అనేక సార్లు నీ యొక్క మందిర పనిని పాడు చేసినాను. I disturbed the work of my brother. దేవా, నా యొక్క సహోదరుడి యొక్క పనిని కూడా నేను పాడు చేసినాను. Lord, I know the place what you have given to me. దేవా, నీవు నాకు ఇచ్చిన స్థలము లేదా నాకు పని నాకు తెలుసు. And if I am not restored, ఒకవేళ నేను తిరిగి సమకూర్చబడినట్లయితే I know the consequence. దానికి వచ్చే ప్రతిఫలం నాకు తెలుసు. The angels who left their first estate and they forsook their habitation, what a severe punishment is going to come upon them. ఆ యొక్క దేవదూతలు తమకు ఉన్నటువంటి నివాస స్థలమును విడిచిపెట్టినప్పుడు వారికి ఎంత భయంకరమైన శిక్ష వచ్చిందో అది నాకు తెలుసు ప్రభువా. Secondly, రెండవదిగా, this is the first way in which he was strengthened. ఈ విధముగా సొలొమోను బలపరచబడినాడు. Looking at the present situation where you are dwelling,
ఇప్పుడు మనం నివాస స్థలం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే this is the land of plenty and prosperity. ఈ యొక్క దేశము, ఈ యొక్క భూమి ఎంతో సుసంపన్నమైనది. But when we consider this, మనం ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, after Solomon was strengthened, ఈ సొలొమోను బలపరచబడిన తర్వాత, another 2-3 minutes, that's all, 2-3 minutes. 2-3 నిమిషాలండి అంతే. After Solomon was strengthened, సొలొమోను బలపరచబడిన తర్వాత no wars, ఆ గొడవలు లేవు, యుద్ధాలు లేవు. Even in the country there was no opposition. తన దేశంలో కూర్చున్నట్లయితే తనకు వ్యతిరేకత లేదు. God himself has visited him. దేవుడే తానే తనను దర్శించినారు. And God gave him a gift of such wisdom, unparalleled wisdom. అసలు ఎవరు కూడా లేనటువంటి అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు తనకిచ్చినారు. Everybody is in awe of this person Solomon. సొలొమోను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయే విధంగా అంత జ్ఞానం కలిగిన వాడయ్యాడు. He has received a worldwide fame. ఆ మొత్తం ప్రపంచం అంతా కూడా తన గురించి చెప్పుకొని అంత ఘనతకి ఎక్కినాడు. Everybody wants to come and listen to him. అందరూ అనుకున్నారు కదా, నేను సొలొమోను దగ్గరికి వెళ్ళి తను చూడాలి. Everybody are bringing their gifts to him. అందరూ కూడా తమ బహుమానాలు తీసుకుని వస్తున్నారు. He became very rich. తను ఎంతో సుసంపన్నుడైనాడు. About his richness also is written there. తన ఐశ్వర్యం గురించి కూడా గ్రంథంలో రాయబడి ఉంది. We can say in one word, he was prosperous. మనం ఒక్క మాటలో చెప్పాలంటే అతడు సుసంపన్నమైన వాడు. It is a common experience of our lives these days that in the midst of prosperity we think very less of spiritual matters and especially for the house of God. ఇక చాలా సామాన్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ సుసంపన్నమైనటువంటి అన్నీ కూడా మనకు బాగున్నప్పుడు మనకు ఉండేటువంటి అవకాశం ఏంటంటే దేవుని మందిరం గురించిన విషయాలు మనం పట్టించుకోవడంలో మనం నిర్లక్ష్యం చేస్తాం. See what the Lord is saying. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో చూడండి. The book of Jeremiah, ఇర్మియా గ్రంథము and chapter 22, 22వ అధ్యాయము and verse 21. 21వ వచనము. I spake unto thee in thy prosperity, but thou didst say, I will not hear. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరులారా, you have left a poor country. ఒక పేద దేశాన్ని మీరు విడిచిపెట్టినారు. The country from which I am coming and you have come, it's a poor country. మీరు వచ్చిన దేశం, అదేవిధంగా నేను వచ్చినటువంటి దేశం కూడా ఒక పేద దేశం. The Lord has made you very prosperous. దేవుడు మిమ్మల్ని ఎంతో సంపన్నులుగా చేసినాడు. You don't lack anything. మీకు ఏది కొరత లేదు. Your children also don't lack anything. మీకు పిల్లలు కూడా చూసినట్టయితే వారికి కూడా ఏం కొరత లేదు. But in your prosperity, అయితే మీకున్నటువంటి ఆ సంపదలో are you willing to hear God speaking to you? దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వినడానికి మీరు ఇష్టపడుతున్నారా? Are you willing to say, Lord, speak, I want to hear what you want to speak? దేవా మాట్లాడము, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నేను వినడానికి ఇష్టపడుతున్నానని Maybe చెప్తున్నారా? God wants to open his heart to you. మీరు దేవుని కొరకు మీ హృదయాలను తెరవడానికి ఇష్టపడుతున్నారా? May some purpose which you have not understood before, you may understand now. ఇంతకాలము మీకు దేవునికి ఉద్దేశాలు అర్థం అవ్వకపోవచ్చు, అయితే ఇప్పుడు మీకు అర్థం అవ్వచ్చు. In your prosperity, if you are willing to hear the voice of the Lord, maybe it will transform the purpose of your coming to this place of plenty and prosperity. ఒకవేళ మీకు క్షేమ స్థితిలో, మీకు సుసంపన్న స్థితిలో దేవుని యొక్క మాటను వినే యొక్క మనసు మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినాడో ఆ ఉద్దేశం మీకు అర్థమయ్యవచ్చు. Why I am telling this, you know? ఎందుకు నేను చెప్తున్నా తెలుసా? Our brother met me. ఒక సహోదరుడు నన్ను కలిసినాడు. When we were having food, ఆహారం తినేటప్పుడు he said to me, ఆయన చెప్పినాడు, I don't know whether the brother is sitting here, he said, ఆ సహోదరుడికి కూర్చొని నాకు లేదు, he నాకు asked తెలియదు. me a question. ఒక ప్రశ్న నన్ను అడిగినారు. Why did we come to America? అసలు మనం ఎందుకు అమెరికాకు వచ్చినాం? Solomon was a prosperous man. సొలొమోను చూసినట్లయితే ఎంతో సుసంపన్నుడు. In his prosperity, he heard the voice of the Lord. తన యొక్క క్షేమకాలంలో తన దేవుని యొక్క మాటను విన్నాడు. Therefore he was strengthened. అందు నిమిత్తమే తన In బలపరచబడినాడు. the midst of prosperity, God wants to speak to you. మనకున్నటువంటి క్షేమకాలంలో ఆ పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. Maybe most of you have not yet understood the purpose of your coming into this prosperous country. మీలోని చాలా మంది ఈ యొక్క గొప్పదైనటువంటి సంపన్నమైన దేశానికి ఎందుకు తీసుకురాబడ్డారో ఆ ఉద్దేశం మీకు తెలియలేదేమో. ఇంకా Tell the Lord, దేవుడిని అడగండి, Lord, I want to hear you speaking. మీకు దేవుడితో చెప్పండి, దేవా మీరు నాతో మాట్లాడితే నేను వినాలనుకుంటున్నాను. Open your heart to me. మీ హృదయాన్ని దేవుని కొరకు తెరవండి. Honestly, I want to enter into your counsel for me. దేవా నిజముగా యథార్థముగా మీ సలహా నాకు కావాలి. I want to be prosperous for the purpose with which you have brought me. దేవా మీరు నన్ను తీసుకొచ్చినటువంటి ఉద్దేశం కొరకు నేను
నేను సుసంపన్నుడిగా అవ్వాలని కోరుకుంటాను. These are some of the thoughts which were practically occupying my heart. ఇవన్నీ కూడా ఆచరణాత్మకంగా నా హృదయంలో నింపబడ్డాయి. When we practically deal with these things, ఈ యొక్క maybe the Lord will enable us to be wonderfully co-laborers and co-workers in building this exalted house. We will be able to certainly build the temple of our body. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో ఆచరణాత్మకంగా మనము వ్యవహరిస్తూ వస్తామో అప్పుడు మనము ఒక లీడర్ల వలె లేదంటే సహచరుల వలె ఈ యొక్క గొప్పదైన ఘనమైన దేవుని మందిరం కట్టడానికి మనందరం పనిచేయగలుగుతాం. Now Solomon has entered into a very elite group. ఇక్కడ సొలొమోను చూసినట్టయితే ఉన్నతమైన స్థానానికి ఎదిగినాడు కదండి. 4 persons are mentioned in that first verse. ఈ యొక్క 4 మాటలు ఆ మొదటి వచనంలో రాయబడినాయి. 4 persons. క్షమించండి, 4 వ్యక్తుల గురించి రాయబడినారు. 2 Chronicles chapter 3 and verse 1, 4 persons are mentioned in that verse. రెండవ దినవృత్తాంతములు 3వ అధ్యాయం మొదటి వచనంలో 4 వ్యక్తులు ఉన్నారు. He has entered into a very wonderful company as a co-worker and as a co-laborer. అక్కడ చూసినట్లయితే ఆ సహచరులుగా సహ పనివారుగా ఆ యొక్క దానిలోనికి ఆయన ప్రవేశించినాడు. The work which began in the book of Genesis chapter 22 has now been finished in 2 Chronicles chapter 5 and verse 1. ఏదైతే ఆది కాండము 22వ అధ్యాయంలో పని ప్రారంభించబడిందో ఆ పని 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయంలో ముగించబడింది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.